పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు చెరగొనుకోబడినటువంటి కాలంలో నెహెమ్యా ఎక్కడున్నాడంటే పిల్లరా, షూషోను కోటలో ఉన్నాడు. నెహెమ్యా రాజు గారికి గిన్నె పాత్ర అందించేవాడిగా, ద్రాక్షరసం అందించేవాడిగా, రాజు దగ్గర పనిచేసేవాడిగా నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా జీవితంలో రాజంతఃపురంలో రాజు దగ్గర ఉద్యోగంగా బ్రతకటం అంటే మంచి పొజిషన్లో ఉన్నట్లే, మంచి స్థాయిలో ఉన్నాడు. ఓ రోజు నెహెమ్యా తోటి యెరూషలేమును గుర్చినటువంటి కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ విషయాలు ఏంటంటే, మొదటి గ్రంథం, నెహెమ్యా మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నా సహోదరుల్లో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములు తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన సిద్ధపరచువాడా, నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా మేము పాపం చేశామని ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు చెప్పండి? రాజు అంతఃపురంలో ఉన్నాడు. రాజుకి ద్రాక్షరసం అందించేవాడిగా, పాత్రనిచ్చేవాడిగా ఉన్నాడు. ఓ రోజు యెరూషలేము నుంచి కొందరు వచ్చి యెరూషలేము ఉన్న సహోదరులను అడుగుతున్నాడు, మన పట్టణం ఎలాగుంది, మన దేశం ఎలాగుంది, చెరపట్టబడి మిగతా విడిపించబడిన జనం ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా, మన దేశం, మన పట్టణం ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయి, మిగిలిన వారు బహుశ్రమలు అనుభవిస్తున్నారు, మిగిలిన వారు బహువేదనల పాలైపోతున్నారు, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, చాలా ఘోరంగా ఉందని చెప్పి నెహెమ్యాతో అన్నప్పుడు నెహెమ్యా ఆ అన్నపానాలు మానుకొని ఉపవాసం ఉండి బహుదుఃఖాక్రాంతుడై ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన జనాంగం కోసం. ఇదిగో యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం, దేవుడు దృష్టించి ఆ పట్టణాన్ని చెరగొనిపోయి శత్రువులు పాడు చేసి అగ్ని చేత కాల్చబడి ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. ఆ పట్టణాన్ని గురించి బహువేదంతో మొరపెడుతున్నాడు. నెహెమ్యా మొరపెట్టాల్సిన అవసరం ఏంటి? చక్కగా రాజంతఃపురంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు, తన జీవితానికి ఏ విధమైన ఇబ్బందులు లేవు, చక్కగా బ్రతకొచ్చు. కానీ నెహెమ్యా హృదయంలో తన దేశం, తన ప్రజలు, తన పట్టణం కూర్చున్నటువంటి వేదన తన అంతరంగంలో మండుతా ఉంది. చాలా దుఃఖాక్రాంతుడయ్యాడు. పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. తన పితరుల పాపం, తన పాపం, పితరులు చేసిన తల్లిదండ్రుల పాపం యెహోవా సన్నిధిలో ఒప్పుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఆకాశమందులున్న దేవునితో అంటున్నాడు, అయ్యా, నీ చెవి యొగ్గి నీ దృష్టి ఉంచి నేను చేయి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి మా పట్టణాన్ని మరలా బాగు చేయమని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. పునరుద్ధీకరణ చేయటానికి, యెరూషలేము పట్టణాన్ని మరలా పునరుద్ధీకరణ చేయటానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా నడుం బిగించుకున్నాడు. పిల్లారా, 2వ అధ్యాయంలోకి వచ్చేతలకి అర్తహషస్త రాజు ఏలుబడిలో నెహెమ్యా 25వ సంవత్సరంలో నీసారు మాసమందు రాజుకు ద్రాక్షారసం అందించడానికి వెళ్ళాడు. రాజుగారు అంటున్నాడు, నెహెమ్యా, నీ ముఖంలో కళలేదేంటి? నువ్వు చాలా విచారంగా ఉన్నావేంటి? ఎందుకు అలాగా? నువ్వు నిన్న మొన్నట్లాగా లేవు,
నువ్వేదో వ్యాధిగ్రస్తుడుగా ఉన్నట్లున్నావు, నీకేదన్నా దేహంలో బాగులేదా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ప్రియులారా నెహెమ్యా అంటున్నాడు, చూడండి 5వ వచనం, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను ఈ దేశం యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. రాజుతో అంటున్నాడు, అయ్యా నీ దయ నా మీదుంటే నా పితరుల సమాధులుండు స్థలం పాడైపోయింది, మరలా దాన్ని కట్టడానికి, మరలా దాన్ని పునర్నిర్మాణం చేయటానికి, మరలా నన్ను బాగు చేయటానికి నేను యోధా దేశానికి నన్ను పంపు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నెహెమ్యా హృదయంలో తన దేశం, తన ప్రజలు, తన జనాంగం ఏదైతే పాడైపోయిందో, పాడైపోయిన ప్రాకారాలు, పాడైపోయి అగ్ని చేత కాల్చబడినటువంటి ఆ ప్రదేశం అంతటిని మరలా బాగు చేయాలని పూనుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. రాజుగారు అన్నాడు, అలాగే ఎన్ని దినాలు పట్టిద్ది నీ ప్రయాణం, నీ ప్రయాణం కావలసిన వసతులన్నీ నేను సిద్ధం చేస్తానని చెప్పి అర్తహషస్త రాజు నెహెమ్యాను ప్రియులారా యోధా దేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యాకి తన దేశం పట్ల, తన ప్రజల పట్ల ఉన్నటువంటి భారం, రాజు సన్నిధిలో ఉన్న సుఖభోగాలు అనుభవించటానికి ఇష్టం లేకుండా ఇదిగో తరలి యోధా దేశానికి ప్రయాణమయ్యాడు. యోధా దేశానికి ప్రయాణమై ప్రియదేవుని బిడ్డలారా చూడండి 2వ అధ్యాయంలోకి వద్దాం, 17-18. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదుమో రండి. ఇప్పుడు పిల్లరా ఎప్పుడైతే యెరూషలేమును గురించి, యూదా దేశమును గురించి నెహెమ్యాకు ఆ పరిస్థితుల గురించి తెలిసిందో, హృదయములో భారం కలిగిన వాడై, దైవ భారం కలిగిన వాడై, తన జనుల ఎడల, తన దేశము ఎడల ఎంతో బాధ్యత కలిగిన వాడిగా రాజు యొక్క ఆ అధికారం మేరకు యూదా దేశానికి వెళ్ళాడు. యూదా దేశానికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, యూదా దేశములో ప్రజలందరిని సమకూరుస్తున్నాడు, పితరులందరిని సమకూరుస్తున్నాడు. సమకూర్చి వారితో అంటున్నాడు, ప్రియులారా ఏమన్నా తెలుసా, మనమందరం పాడైపోయిన ప్రాకారాలు, కాలిపోయిన పట్టణాన్ని మరలా కట్టుదాం రండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ పాడైపోయి ఈ అవిధేయతతో, ఈ అతిక్రమాలతో దేవుణ్ణి ఆయాస పెట్టి, బాధ పెట్టి, ఆజ్ఞలు అనుసరించకుండా, కట్టడలు అనుసరించకుండా, దేవుని నియమానికి లోబడకుండా శత్రు పాలై పాడై పతనమైపోయామో, దేవుని పాద సన్నిధికి వచ్చి మరలా కట్టుదాం రండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నెహెమ్యా మాట చెప్పగానే శ్రమలో నలిగిపోయి, చితికిపోయి, నెమ్మది లేకుండా, ఆదరణ లేకుండా నలిగిపోతున్న ప్రజల హృదయాల్లో ఓ ధైర్యం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఏమొచ్చిందంట? ధైర్యం. మరలా మనం పునర్నిర్మాణం చేసుకుందాం, మరలా పోయిన ఆ ఆనందం, ఆ సన్నిధి, ఆ వెలుగు, ఆ దేవుని మహిమ మరలా పొందినట్లుగా మనల్ని మనం సిద్ధపరుచుకుందామని ఒకరికొకరు ఏం చేసుకున్నా తెలుసా, సిద్ధపరుచుకున్నారు. పిల్లరా కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా హృదయంలో కలిగినటువంటి ఆ భారం, ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, దేశం కొరకు, తన జనాంగం కొరకు, తన ప్రజల కొరకు నెహెమ్యా హృదయంలో పెట్టిన భారం దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చెరగొనిన ప్రజల విషయమై ఎజ్రా, నెహెమ్యా, దానియేలు బహుగా ఏడ్చారు, బహుగా ప్రార్థించారు. ఉపవాసం ఉండి పితరుల పాపం, తల్లిదండ్రుల పాపం, వారి పాపం యెహోవా సన్నిధిలో ఒప్పుకొని మరలా దేవుని కనికరం ప్రజల మీదకి వచ్చేదాకా దేవుని పాదాలు పట్టుకుని గోజాడుకున్నటువంటి పరిశుద్ధ ప్రార్థనా పరులు అన్నమాట. అందుకే నెహెమ్యా ఒకటి ప్రియరా తన పట్టణాన్ని గురించి విన్నాడు. విన్నాకేం చేశాడు? ఈరోజు ఎన్నో వార్తలు వింటున్నాం, ఎన్నో పరిస్థితులు వింటున్నాం, ఎన్నో భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఈ సమాజంలో మంచి లేదు, నీతి లేదు,
పరిశుద్ధత లేదు. నీతిని గురించి మాట్లాడితే, పరిశుద్ధతను గురించి మాట్లాడితే ప్రియులరా నానా విధాలైన శ్రమల్లో, బాధల్లో, చిక్కుల్లో, సమస్యల్లో పెడుతూ, ఇరుకుల్లో పెడుతూ, ఇబ్బందులు పాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మనం వింటున్నాం. ఈ విషయాలన్నీ కొందరు చిత్రహింసలు చేస్తుని మన కళ్ళతో చూస్తున్నాం. కానీ మన హృదయాల్లో ఏం లేదు? భారం లేదు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో గోదాడుకునే మనసు లేదు. నెహెమ్యాలో భారం, నా దేశం కోసం, నా ప్రజల కోసం, పాడైపోయిన పట్టణం కోసం, కాలిపోయినటువంటి పట్టణాన్ని మరలా పునర్నిర్మాణం చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజల్ని పురికొల్పుతున్నాడు, అందరిని సిద్ధపరుస్తున్నాడు. దేనికోసం? దేనికోసం సిద్ధపరుస్తున్నాడు? గొడవల కోసమా? అల్లరి కోసమా? దేనికోసం? బాగు చేయటం కోసం, పడిపోయినది కట్టడం కోసం, కాలిపోయిన చెత్తంతా ఏరి ఇదిగో ఒక నూతనమైన పునర్నిర్మాణం చేయటం కోసం నెహెమ్యా నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత పిల్లరా మనం 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 9, 14వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యోధావారు బరువులు మోయి వారి బలం తగ్గిపోయిను. ఉన్న చెత్త విస్తారం గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరుచుదమనిది. ఇప్పుడు వీరు పడిపోయిన వాటిని కడుతున్నారు. కాలిపోయిన చెత్తంతని ఏరి పోగేసి శుభ్రం చేసి ఎక్కడ ఏమి పడిపోయి కాలిపోయినాయో మరలా కడతంటే శత్రువులు వచ్చారు. ఆ శత్రువుల పేరేంటంటే 7వ వచనంలో సన్బల్లట్టును, టోబియాను, అరబీలును, అమ్మోనీలును, అష్టోదీలును యెరూషలేము యొక్క గోడలో కట్టబడననియు బీటలన్నయు కప్పబడననియు వినినప్పుడు వారు వచ్చి వారు అంటున్నారు, మీరు ఇది కట్టడానికి వీలు లేదు, మీరు కట్టడానికి వీలు లేదు, ఈ పని కట్టడం అసాధ్యం, ఇది కట్టడం జరగదు, ఇది కట్టడానికి ఇదిగో వాళ్ళు అంటున్నారు మీకు బలం చాలదు అంటున్నారు. ఏమంటున్నారు? మీకు బలం తగ్గిపోయిద్ది, మీ బలం చాలదు, చెత్త విస్తారంగా ఉంది, గోడలు పడిపోయినాయి, మీ వల్ల కాదు అంటున్నారు శత్రువులు. శత్రువుల మాటలకు భయపడి నెహెమ్యాతో అంటున్నారంట, అయ్యా మాకు భయం పుడుతుంది, వాళ్ళు బలం చాలదు అంటున్నారు, మీరు కట్టలేరు అంటున్నారు, చెత్త పోగై ఇదంతా పోగేయలేరు, మీ వల్ల కాదు అంటున్నారు, మాకు భయం పుడుతుంది, మీరు వచ్చి మాకు సహాయం చేయండి, మీరు వచ్చి మా పక్కన నిలబడండి అని అంట యోధా వారందరూ అడుగుతా ఉంటే నెహెమ్యా ఈటలు పట్టుకోండి, కత్తులు పట్టుకోండి, ఇదిగో వారి మాటలకు మీరు భయపడొద్దు, కృంగదీసే వారి మాటలకి, బలహీనపరిచే వారి మాటలకి మీరు భయపడొద్దు, మనం ఆరాధించే దేవుడు మహాగణుడు, భయంకరుడు, గొప్ప దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ధైర్యపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు చాలా మంది బలహీనంగా ఉన్నప్పుడు నాకు పలానా బలహీనత అని డాక్టర్ గారు చెప్పారు, నాకు భయం వేస్తుందంటే అమ్మ ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆ బలహీనత నుండి విడిపిస్తాడు అంటే ఆ మాటను ధైర్యంగా తీసుకోరు. ఎవరైనా ఉండి ఆ బలహీనతో నన్ను మొన్న మా అత్త చచ్చిపోయింది, లేకపోతే మా ఊర్లో ఒక ఆయన చచ్చిపోయారని ఏదైనా చెప్పారనుకో ఆ మాటలకు భయపడిపోతా ఉంటారు, ఆ మాటలు హృదయంలో ఉంచుకుంటారు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దేవుడున్నాడు, భయపడకు అని చెప్పే మాట తీసుకోరు. భయపెట్టే మాటలు తీసుకొని వారి బలాన్ని, వారి శక్తిని, వారి విశ్వాసాన్ని చాలా మంది కోల్పోతున్నారు. వీరినైతే నెహెమ్యా అంటున్నాడు, భయపడొద్దు, మనం ఆరాధించే దేవుడు మహాగణుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహాగణుడు, భయంకరుడు యెహోవా, ఆయన జ్ఞాపకం చేసుకో. శత్రు మనల్ని ఏం చేయలేడు. ప్రార్థనని ఆయుధం పట్టుకో, విశ్వాసం అనే ఖడ్గాన్ని పట్టుకో, ఇదిగో వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకో, విశ్వాసం అనే డాలు పట్టుకోండి. మన దేవుడు మహాగణుడు, భయంకరుడు, గొప్ప కార్యాలు చేసి ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట చెప్పి
ప్రజల్ని ఏం చేశాడు తెలుసా? ధైర్యపరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళతోటి మన దేవుడు మహాగణుడు భయంకరుడైన యెహోవా అని చెప్పాడో వెంటనే వారు ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనుషులకు ధైర్యం ఏంటి తెలుసా? దేవుడు కాదు, దేవుడు కాదు, మనుషుల అండ, మంది బలగం, ధన బలగం, కుల బలగం, ఈ బలగాలతోటి బలం తెచ్చుకుంటున్నారు తప్ప దేవుని బలాన్ని పొందుకోలేకపోతున్నారు. ఈ బలగాలను చూసుకొని బలహీనులైపోయి కొట్లాట్లు, పోట్లాట్లు, తిట్లాట్లలో, కోర్టు కేసుల్లో జైలు పాలైపోయి నానా ఇబ్బందులు పడిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని బాహు వైపు చూస్తున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, పాప విషయంలో భయంకరుడు, నీతి విషయంలో ప్రేమ కలిగిన వాడిగా చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు దీనులై ఆయనకు భయపడి వణుకుతారో వారిని దృష్టించే దేవుడుగా నెహెమ్యా దేవుని వైపు చూస్తూ ప్రజలందరినీ పురికొల్పుతూ ఉన్నాడు. ఒకటి, దేవుని పడిపోయిన ప్రాకారాలు కడదాం రండి సిద్ధపరుస్తున్నాడు. రెండు, ధైర్యపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి? ధైర్యపరుస్తున్నాడు. రెండు, ధైర్యపరుస్తున్నాడు. ప్రియరా, మూడవదిగా 4వ అధ్యాయంలోని 20వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. 4వ అధ్యాయం 20వ వచనం. గనుక ఏ స్థలంలో మీకు బాకానాదు వినబడును అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారం మేము పనియందు ప్రయాసపడితే సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములకు పడు వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలను. ఇక్కడ నెహెమ్యా చెబుతున్నాడు, వాళ్ళు రాత్రి నక్షత్రాలు కనపడేదాకా పనిచేస్తున్నారంట. స్తోత్రం కలుగును గాక. కొందరు పనిచేస్తుంటే మరి కొందరు కావిలుండి నక్షత్రాలు కనపడిన దాకా ఒక గుంపు పని చేస్తుంటే మరో గుంపు కావిలు ఉంటున్నారు. వాళ్ళు దిగిన తర్వాత వీళ్ళు పని చేస్తున్నారు. ఈ విధంగా పడిపోయిన ప్రాకారాలన్నీ 52 దినాల్లో కట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఒక రోజు శత్రువు వచ్చినారు, మీరు గోడలు కడుతున్నారా? ఈ గోడల మీద నక్క దూకిపోతే కూలిపోతాయి అని అన్నారు వాళ్ళు. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో బీటలు లేని గోడలు కడదాం రండి. స్తోత్రం చెప్పండి. ఈనాడు ఆత్మీయ జీవితంలో బీటలు బారిపోతున్నాయి, నెర్రెలు కొట్టిపోతున్నాయి, స్థిరత్వం లేదు, నిలకడ లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, పరివర్తన లేదు, సమర్పణ లేదు, ప్రతిష్ఠత లేదు. ఏమైపోతున్నాయి ఆత్మీయ జీవితాలు? బీటల బారిపోతున్నాయి. శత్రువు నవ్వుతున్నాడు, శత్రువు అపహసిస్తున్నాడు, శత్రువు అవహేళన చేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేని బ్రతుకులు, బీటల బారిపోయిన పరిస్థితులను చూసి శత్రువు నవ్వుతున్నాడు. నెహెమ్యా అంటున్నాడు, బీటలు లేని గోడలు కడదాం రండి. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు అవిధేయత వల్ల, అతిక్రమాల వల్ల, దేవుని ఆయాసపడటం వల్ల గోడలు కూలిపోయినాయి. ఇప్పుడు స్థిరపరచుకున్నాం, బలపరుచుకున్నాం. దేవుని నీతితో, దేవుని పరిశుద్ధతో, దేవునితో సహవాసంతో మనం రేపుకొని బీటలు లేని గోడలు కట్టుదాం రండి. స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో స్థిరమైన కట్టడాలుగా ఉండాలి మనం. హల్లెలూయా. శత్రువు వచ్చి చుట్టూ తిరిగి పారిపోవాలి తప్ప ఆయుధాలు ఉపయోగించని స్థిరత్వంలో మనం నిలబడాలి. ఆ స్థిరత్వమే నీ పరిశుద్ధత, ఆ స్థిరత్వమే నీ విశ్వాసం, ఆ స్థిరత్వమే నీ ఉపవాస ప్రార్థన, ఆ స్థిరత్వమే దేవుని మీద అపారమైన నమ్మకంతో ఆనుకునే నీ నమ్మకం. స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో బీటలు లేని గోడలో కడదాం. ఎన్ని రోజుల్లో కట్టారంట? 52 రోజుల్లో పిల్లరా యెరూషలేము గోడలన్నీ పడిపోయిన గోడలు కట్టారు. స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఆరంభంలో ఎంతో ఆరాటంతో, ఆర్భాటంతో పరిచర్యలు చేసి, ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో అందరికంటే ముందొచ్చి కూర్చొని కొన్ని దినాలు గడిచే కొలది
విశ్వాస జీవితంలో బలహీనులైపోయి బేట్ల బారిపోయి కూలిపోయి ఆ పడద్రోయబడిన జీవితంలో ఎందరో బ్రతుకుతున్నారు. వారి కోసం నెహెమ్యా వలె ప్రార్థించే హృదయం నీకుందా? ఓ ప్రార్థనాపరుడు దేశానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు ఉంచాడు. ప్రార్థనాపరుడే నిద్రపోతే, పరిశుద్ధుడే అపవిత్రుడైపోతే, పరిశుద్ధతలో బ్రతకాల్సిన వాడే అపవిత్రతలో బ్రతికితే దేవుని అభిష్టం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని భారం, దేవుని సంకల్పం నష్టమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని ఆశ భంగపరిచే వారిగా మనం ఉండకూడదు. ఆయన ఆశను నెరవేర్చే వారిగా నెహెమ్యాల వలె హృదయ భారం మనకు కలుగును గాక. దేవుని సన్నిధిలో నెహెమ్యా దేవుని భారం కలిగిన వాడు. ప్రజల కోసం, దేశం కోసం, ప్రజల కోసం, దేశం కోసం తన ఆనందాన్ని, సుఖాన్ని, తనకున్న సౌఖ్యాల్ని అన్నిటిని విడిచి, అన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని ప్రజల కొరకు, పట్టణం కొరకు పనిచేసిన యోధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనిచేసే మనసు నీకుంటే, ప్రార్థించాలనే మనసు నీకుంటే కార్యం చేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు నిలబడాలనే హృదయం నీకుంటే, భారం నీకుంటే నీ పక్షాన పనిచేయటానికి ఆయన ఆత్మ ఎప్పుడు మన పక్షాన్ని నిలిచి ఉంటది. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.